పూర్వం కౌశికుడు అనే మహారాజు ఉండేవాడు. ఇతను చాలా బలవంతుడు, అధిక సైనిక బలం కలిగిన మహారాజు. ఇతను పక్క రాజ్యాలపై దండెత్తి వారిని యుద్ధంలో ఓడిస్తూ ఆ రాజ్యాలన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకునేవాడు. ఇతను ఒకసారి శత్రురాజ్యంపై దాడి చేసి ఆ మహారాజును చంపేశాడు. ఆ మరణించిన మహారాజుకు ఒక్కడే కుమారుడు. యుద్ధం జరుగుతుండగా మహారాణి తన కుమారుణ్ణి తీసుకొని ఒక గుడిలో కూర్చొని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ భగవంతుడా, నా భర్త మరణించాడు. ఇప్పుడు ఆ రాజు నా కుమారుణ్ణి కూడా చంపాలని చూస్తున్నాడు. అతడిని ఎదిరించి నిలబడేంత బలం మాకు లేదు. ఇక నువ్వే మాకు దిక్కు. నా కుమారుణ్ణి నువ్వే కాపాడాలి. నేను నిన్నే పూర్తిగా నమ్ముకున్నాను. ఇక నీదే భారం అంటూ ఆ గుడిలోనే ఉంటూ దేవుడిని ప్రార్థించేది. యుద్ధం కూడా ముగిసిపోయింది. కౌశికుడు మాత్రం ఆ రాజకుమారుణ్ణి ఎలాగైనా చంపి శత్రుశేషం లేకుండా చేసి ఆ రాజ్యాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా కొన్ని రోజులకి కౌశికుడు తన కూతురుకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి అన్ని రాజ్యాల రాజకుమారులను ఆహ్వానించాడు. స్వయంవరంలో నెగ్గిన వారికి తన కూతురుని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. అందరూ రాజకుమారులు అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ స్వయంవరానికి రాజకుమారులతో పాటు ఒక 80 సంవత్సరాల వృద్ధ సాధువు కూడా వచ్చాడు. ఆయన ఒక చేతిలో కమండలం పట్టుకొని వచ్చాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ మహారాజుకు తెలుసు, ఈ సాధువు మామూలు వ్యక్తి కాదు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, గొప్ప విద్వాంసుడు అంటూ వెంటనే మహారాజు ఆయనకు నమస్కరించి తమరు వచ్చిన కారణం ఏమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు స్వయంవరంలో కూర్చున్న రాజకుమార్తెను చూసి, మహారాజా, నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను. ఏ రాజకుమారునికి ఈమెను ఇచ్చి వివాహం చేయకూడదు. ఈమెను నేను మాత్రమే వివాహం చేసుకుంటాను అని అంటాడు. ఆ సాధువు మాటలు విన్న మహారాజు గజగజ వణికిపోయాడు. ఏం మాట్లాడాలో అతనికి అర్థమే కావడం లేదు. అడుగుతున్నది మామూలు వ్యక్తి కాదు, గొప్ప తపశ్శక్తి కలిగిన సాధువు. కాదు లేదు అంటే ఎలాంటి శాపమిస్తాడో అని భయపడిపోయాడు. కానీ కౌశికుడు చాలా తెలివైనవాడు. అతను సాధువుకు నమస్కరిస్తూ, మహాత్మా, మీరు చెప్పినట్టే చేసుకోండి. మీలాంటి వరుడు నాకు ఎక్కడ దొరుకుతాడు? 80 సంవత్సరాల వయస్సు, చర్మం కూడా ముడతలు పడుతుంది. ఒక చేతిలో కమండలం తప్ప ఎలాంటి ధనం లేని గొప్ప వ్యక్తి మీరు నా కుమార్తెను చేసుకోవడానికి యోగ్యమైన వారే. కానీ మహాత్మా, నా కూతురిని వివాహం చేసుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయి అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, సరే, ఆ షరతులేమిటో చెప్పు, నేను వాటిని పూర్తి చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు 2 పెద్ద ముత్యాలను తీసుకువచ్చి వాటిని ఆ సాధువుకు చూపిస్తూ, మహాత్మా, ఈ 2 ముత్యాలు మా తాతలు సంపాదించి పెట్టారు. ఇలాంటి ఇంకా 108 ముత్యాలను మీరు తీసుకురావాలి. అదే మొదటి షరతు అని అంటాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, అంతేనా, 108 ముత్యాలే కదా, వాటిని నేను తీసుకువస్తాను అంటూ అందులోంచి ఒక ముత్యాన్ని తీసుకున్నాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, వివాహ ముహూర్తానికి సరిగ్గా ఇంకా 5 రోజులు ఉంది. అంతలోపే మీరు ముత్యాలను తీసుకురావాలి అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, నువ్వేమీ చింతించకు. 5 రోజుల లోపే నేను ముత్యాలను తీసుకువచ్చి నీ కూతురిని వివాహం చేసుకుంటాను. కానీ నేను వచ్చే వరకు నువ్వు స్వయంవర కార్యక్రమం జరపకూడదు అని అంటాడు. ఇక మహారాజు తన మనస్సులో, ఇలాంటి ముత్యాలు దొరకవు. ఎలాగూ ఈ సాధువు తిరిగి నిరాశతో తిరిగి వస్తాడు. అతను వచ్చిన తరువాత నా కుమార్తెను మంచి యోగ్యమైన రాజకుమారునికి ఇచ్చి వివాహం చేస్తాను అని అనుకున్నాడు. అటు ఆ సాధువు ఆ ముత్యాన్ని తీసుకొని అక్కడ నుండి బయలుదేరి దారిలో ఇలా ఆలోచిస్తున్నాడు, ముత్యాలైతే తీసుకువస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు ఇలాంటి ముత్యాలు కావాలంటే నేను ఎవరిని అడగాలి? ఇవి ఎక్కడ లభిస్తాయి అంటూ ఆలోచిస్తున్నాడు. అలా కొద్దిసేపు ఆలోచించగా ఆ సాధువుకు ఒక ఆలోచన వచ్చింది. సముద్రుణ్ణి రత్నగర్భ అని అంటారు. సముద్రం లోపల ఎలాంటి ముత్యాలైనా రత్నాలైనా లభిస్తాయి అంటూ సముద్రం దగ్గరకైతే చేరుకున్నాడు. కానీ అందులో నుండి ముత్యాలు ఎలా తీయాలో అర్థం కావడం లేదు. శ్రీరామచంద్రుడు 3 రోజులు ఉపవాసం ఉండి పిలిస్తేనే సముద్రుడు వినలేదు. ఇక నా మాట ఎందుకు వింటాడు, వినడు అంటూ ఇక తన వద్ద ఉన్న కమండలంతోనే సముద్రంలోని నీటిని తోడి పక్కన పారవేస్తున్నాడు. ఇలా నిరంతరం ఆ భగవంతుని నామం జపిస్తూ 3 రోజులు చిన్న కమండలంతోనే సముద్రంలోని నీటిని తోడేస్తున్నాడు.
ఇలా నిరంతరం భగవంతుని నామం జపిస్తూ నీటిని తీయడంతో ఆ భగవంతుని నామం యొక్క ప్రభావంతో సముద్ర గర్భంలో అలజడి మొదలయ్యింది. వెంటనే సముద్రుడు సాధారణ వేషంలో అతని వద్దకు వచ్చి, మహాత్మా మీరేం చేస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నీకు కనిపించడం లేదా, నేను సముద్రంలోని నీరు మొత్తాన్ని తోడేస్తున్నాను అని అంటాడు. అప్పుడు సముద్రుడు నవ్వుతూ, మీరు ఈ చిన్న కమండలంతోనే ఇంత పెద్ద సముద్రంలోని నీరు మొత్తాన్ని తోడేస్తారా, మీకు ఇది ఎలా సాధ్యం అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నీకు గతం తెలియదా, పూర్వం అగస్త్య మహర్షి అనే మహాపురుషుడు సముద్రంలోని నీరు మొత్తాన్ని క్షణాలలో త్రాగేశాడు, నన్ను తక్కువగా అంచనా వేయకు అని అంటాడు. అప్పుడు సముద్రుడు భయపడిపోయి, మహాత్మా అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకేం కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, సముద్రుణ్ణి రత్నగర్భ అని అంటారు, ఈ సముద్ర గర్భంలో ఎన్నో రత్నాలు ముత్యాలు ఉన్నాయి, నాకు ఇలాంటి 108 ముత్యాలు కావాలి అని అంటాడు. అప్పుడు సముద్రుడు, మహాత్మా మీకు ముత్యాలు లభిస్తే నీటిని తోడడం ఆపేస్తారా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాకు ముత్యాలు లభిస్తే నేనెందుకు ఇంకా కష్టపడుతూ నీటిని తోడుతాను, వాటిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు సముద్రుడు తన నిజరూపాన్ని ధరించి, ఇదిగో మీకు కావలసిన ముత్యాలు అంటూ ఒక ముత్యాల కుప్పనే సముద్ర గర్భంలో నుండి పైకి తీసుకువచ్చాడు. అప్పుడు ఆ సాధువు సరిగ్గా తనకు కావలసిన 108 మాత్రమే తీసుకున్నాడు. సముద్రుడు ఇంకా తీసుకోమన్నాడు. కానీ ఆ సాధువు, నేను సాధువును, నాకు వీటితో అవసరం లేదు, కానీ నా వివాహం కోసం ఒక మహారాజు కావాలని షరతు పెడితే నేను వచ్చాను, నాకు కావలసినన్ని లభించాయి అంటూ సముద్రునికి ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు. ఇక ఆ సాధువు గర్వంగా మహారాజు దగ్గరకు చేరుకొని, ఇదిగో మహారాజా మీరు అడిగిన 108 ముత్యాలు అంటూ ఆయనకు ఇచ్చేశాడు. అది చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు. తన కుమార్తెను ఎలా రక్షించుకోవాలా అంటూ ఆలోచించసాగాడు. అప్పుడు మహారాజు బాగా ఆలోచించి, మహాత్మా మీరు ఒక షరతును మాత్రమే పూర్తి చేశారు, కానీ ఇంకో షరతు కూడా ఉంది. అదేమిటంటే, నేను నా శత్రుదేశం రాజును చంపేశాను, కానీ అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా అతడిని నేను చంపలేకపోతున్నాను. మీరు వెళ్ళి అతని తలని తీసుకురండి, అప్పుడు నా కుమార్తెను ఇచ్చి మీకు వివాహం చేస్తాను అని అంటాడు. ఇక ఆ సాధువు మారు మాట్లాడకుండా, అంతే కదా, నేను వెళ్ళి అతని తలను తీసుకువస్తాను అంటూ అక్కడ నుండి శత్రుదేశానికి బయలుదేరాడు. ఇటు రాజకుమారుని తల్లి ఎంతో దైవభక్తి కలిగినది. అలా ఆ సాధువు అతని తల్లి వద్దకు చేరుకొని, అమ్మా నాకు నీ కుమారుని తల కావాలి, మీ శత్రురాజ్యం రాజు నీ కుమారుని తల తెమ్మని షరతు పెట్టాడు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి బాధతో, మహాత్మా నేను అతని తల్లిని, నేను అతని తలను నరకలేను, మీరే తలను నరికి తీసుకువెళ్ళండి, నేను సాధువులను భగవంతుణ్ణి సమానంగానే పూజిస్తాను, అయినా మహాత్మా తలను మాత్రమే ఎందుకు, మొత్తం రాజకుమారుణ్ణే తీసుకువెళ్ళండి, ఈ క్షణం నుండి నా కుమారుణ్ణి మీకు సమర్పించుకుంటున్నాను, మీకు ఏం చేయాలనిపిస్తే అదే చేయండి, నేను ఇన్ని రోజుల వరకు ఈ పుత్రుణ్ణి రక్షించుకోవడానికే ఎన్నో పూజలు వ్రతాలు భజనలు చేశాను, నేను ఆ భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసిస్తున్నాను, ఎలా జరిగినా నాకు సంతోషమే అని అంటుంది. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, ఇక నువ్వు చింతించకు, నువ్వు ఇచ్చేశావు కదా, ఇక నేను చూసుకుంటాను అంటూ ఆ రాజకుమారుణ్ణి తీసుకొని మహారాజు వద్దకు చేరుకొని, మహారాజా నువ్వు కేవలం తలను మాత్రమే అడిగావు, కానీ నేను మొత్తం రాజకుమారుణ్ణే తీసుకువచ్చాను, కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో మహారాజా, అతనికి ఏమీ అపాయం జరగకూడదు, ముందు నా వివాహం జరిపించు, ఆ తరువాత నువ్వు అతన్ని చంపుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, అప్పటి వరకు అతన్ని రాజకుమారుడిలాగే భావించాలి, అతడిని గౌరవించాలి, నా వివాహం జరిగి నేను పెళ్లి కుమార్తెను ఇక్కడ నుండి తీసుకువెళ్ళిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని అంటాడు. ఇక మహారాజు ఏమీ చేయలేకపోయాడు. ఆ సాధువు షరతులు కూడా పూర్తి చేశాడు. ఇక వివాహం చేసుకోవడానికి పెళ్లి మండపంలో కూర్చున్నాడు. మహారాజు తన కుమార్తెను పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి తీసుకువచ్చాడు. అప్పుడు ఆ సాధువు రాజకుమార్తెను చూస్తూ, మహారాజా నీ కూతురు నన్ను వివాహం చేసుకోవడానికి యోగ్యమైనది కాదు, ఆమె నాకు సరిపోయే వధువు కాదు అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా మీరే కదా వివాహం చేసుకుంటాను అని అన్నారు, ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నారు, చివరి నిమిషంలో వివాహం జరగకపోతే నా పరువు పోతుంది అని అంటాడు. అప్పుడు ఆ సాధువు తన వెంట తీసుకువచ్చిన శత్రుదేశం యువరాజును చూపిస్తూ, అదిగో
నీ కుమార్తెను చేసుకోవడానికి యోగ్యమైన వరుడు అతడే, అతనికే ఇచ్చి వివాహం చేయండి అని అంటాడు. ఇక సాధువు ఆదేశంతో మహారాజు వారిద్దరికీ వివాహం జరిపించేశాడు. అప్పుడు ఆ సాధువు మహారాజుతో, మహారాజా, ఇప్పుడు ఇతడు నీ అల్లుడు, ఇక నువ్వు ఇతన్ని చంపకూడదు. నువ్వు ఈ రాజ్యాన్నే కాదు, ఇప్పుడు అతని రాజ్యాన్ని కూడా నువ్వే కాపాడాలి. ఇక ఈ శత్రుత్వాన్ని విడిచిపెట్టు. ఇదంతా కూడా దైవలీల. అతని తల్లి తన కొడుకుని నీ నుండి రక్షించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంది. ఆ భగవంతుడు ఆదేశిస్తేనే నేను ఇదంతా చేశాను. భగవంతుడు తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు అని చెప్పి ఆ సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి ఆ మహారాజు తన అల్లుడిని తన సొంత కుమారుడిలాగే భావిస్తూ 2 రాజ్యాలను రక్షిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. చూశారు కదా, ఆ భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించిన వారికి భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తూనే ఉంటాడు. చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.